తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర ఆఫీస్లో ఈరోజు ఇక్కడికి మనం ప్రతిసారి చేస్తున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఇక్కడ రావటం, ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి అర్జీలు తీసుకోవటం, అది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో పెట్టడం, ఇవన్నీ మన పార్టీ ఆఫీస్లో ప్రతిసారి ఆనవాయితీగా జరుగుతున్న విషయం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల తాలూకా అంటే మనం ఈరోజు చూసుకున్నట్టయితే అర్జీలు తగ్గుకుంటూ వస్తున్నాయి. ప్రతిసారి మనం ఇక్కడికి రావటం, ప్రజా దర్బార్ పెడుతూ ఉంటే అలా 1000 దగ్గర నుంచి అలా 10ల సంఖ్యలోకి రావటం మనం గమనించవలసిన విషయం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఇస్తున్నారు. ఇచ్చి ఇక్కడ మన రాష్ట్ర పార్టీ ఆఫీస్లో కూడా మనకి ఇక్కడ న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో వచ్చి వాళ్ళు సంతృప్తిగా వెళ్ళటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో రాజకీయాల విషయం చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు మన ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్షం ఉంది. ఆ ప్రతిపక్షం ఏంటి అంటే వాళ్ళ గుర్తు ఏమిటి అన్నది అందరూ మర్చిపోయారు ఇంచుమించు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ గుర్తు గొడ్డలే అనుకుంటున్నారు అందరూ. అది ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన పేరులో గన్ను ఉంది, పార్టీ గుర్తులో గొడ్డలు ఉంటే బెటర్ అని, అలా వెళ్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంలో వాళ్ళు కూడా వెళ్తున్నట్టే కనిపిస్తుంది మనకి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎంతో అభిమానంతో, అంటే ఆయన మాటలన్నీ ఎలా వస్తాయనంటే గుండెలో నుంచి మనసులో నుంచి రావు, నాలుక మీద నుంచి వస్తాయి. నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని అవి మాటల వరకే పరిమితమైనటువంటి ఆ మాటలు ఈరోజు చూసుకున్నట్టయితే అధికారం రాకముందు మనిషి మాటలు వేరు, అధికారం వచ్చిన తర్వాత మనిషి మాటలు వేరు. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఒక మనిషి మనస్తత్వం తెలుసుకోవాలి అంటే అధికారం ఇచ్చి చూడు అని. అధికారం ఇచ్చారు, అది పొరపాటు అయ్యిందని ప్రజలు గమనించే మొన్నసారి 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు. అధికారం ఇచ్చిన తర్వాత, అధికారం ఇవ్వక ముందు మాట్లాడిన మాటలు వేరు, అధికారం ఇచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు వేరు. ఎస్టీ ఎస్సీలను ఎంత వేపుకు తిన్నారు అని అంటే నిజంగా చాలా దారుణంగా. ఎందుకంటే ఎవరికీ చెప్పుకోలేక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, మనకి ఎవరు న్యాయం చేస్తారు అని ఎదురు చూస్తూ, అంటే ఎలా ఉంటుందంటే రాముడి దగ్గర ఉడత ఒకరోజు బాధపడిందంట. రాముడు బాణం పెక్కు పెట్టేటప్పుడు భూమి మీద పెడతాడు. అప్పుడు ఉడత అక్కడ ఉంటే ఉడత వీప్ మీద ఆ బాణం మోపడం పొరపాటున జరిగింది రాముడికి. ఆ ఉడత ఆ భారం అలా మోస్తూ తనకి గాయం అవుతున్నా మాట్లాడట్లేదంట. వెంటనే రాముడు పొరపాటున ఇలా చూసిన వెంటనే, ఏంటమ్మా నువ్వు ఇంత భారం భరిస్తున్నావా, పొరపాటు ఒక్క మాట అంటే నేను తీసేస్తాను కదా, చూసుకోలేదు కదా అన్నాడట రాముడు. అప్పుడు ఉడత ఒక మాట అన్నదంట, నాకే కష్టం వచ్చినా రామా అని పిలిచేదాన్ని, రాముడి వల్లే కష్టం వస్తే నేను ఎవరికి చెప్పుకుంటాను అని. గ్రామాల్లో ఎప్పుడు కూడా ప్రభుత్వం మనకి ఆసరాగా ఉంటుంది, మనకి బలం, మన ప్రభుత్వం మనకు భరోసా ఇస్తుందని ఎస్టీ ఎస్సీలు ఎక్కువగా ఎదురు చూస్తారు. మీరు చూడండి కావాలంటే ఎస్టీ ఎస్సీల్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఎస్టీలు అయితే ఐటీడీ ఆఫీస్కి వెళ్ళి, ఎస్సీలు అయితే ఖచ్చితంగా కలెక్టర్ గారికి, వాళ్ళతో ఎస్సీ సొసైటీలోకి వెళ్ళి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు నష్టాలు చెప్పుకొని మాకు ఈ విధంగా జరిగిద్ది అని చెప్తారు. మాకు పొలం లేదు ఇవ్వండి, మాకు ఇల్లు లేదు ఇవ్వండి, మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ఆర్థిక భరోసా కావాలి అని ఇస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గరే పొలాలు లాక్కొని, వాళ్ళనే జైలు పాలు చేసి, వాళ్ళనే కొట్టి, వాళ్ళనే హింసిస్తుంటే ఇంకా ప్రభుత్వమే ఇలా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి భగవంతుడా అని గత 5 సంవత్సరాలు ఎంత బాధపడ్డారో మీరందరూ కూడా చూశారు. ముఖ్యంగా ఏదైనా ఒక మాట మాట్లాడితే, సోషల్ మీడియాలో ఒక మాట మాట్లాడితే వాళ్ళని వేధించడం, న్యాయం అడిగితే న్యాయం అడిగినందుకు ఎంతో విజ్ఞతతో ఉండి చదువుకున్న ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద అవమానపరిచి అతనికతనే చచ్చిపోయే విధంగా, అంటే అది నిజంగా చాలామంది ఆయన చనిపోయాడు అంటారు కానీ వీళ్ళు హత్య చేశారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. 1 కాదు 2 కాదు, ఎస్టీలు అయితేనేమి, ఎస్సీలను అయితేనేమి విపరీతంగా. ఎస్టీలు అయితే నేను ఎక్కువ ఉదాహరణలు చెప్పను, 2 చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే మనం ఎస్టీల దగ్గరకు వచ్చేటప్పటికి ఒక మహిళ తను న్యాయం అడిగింది అని,
కేవలం న్యాయం అడిగింది, ఆమె ఇంకేమీ అడగలేదు. అలాంటి మహిళని పల్నాడు జిల్లాలో నకరికల్ మండలంలో పాపం ఆవిడ్ని, అది మంత్రిబాయ్ ఆవిడ పేరు పాపం, ఆవిడ లంబాడి అంటే సుగాలి జాతికి చెందిన ఆవిడని ట్రాక్టర్తో తొక్కించారు. కేవలం ఆవిడ పొలం ఆవిడకు వదిలేయమన్నందుకు, ఆవిడ ఒక న్యాయం అడిగినందుకు. అలాగే మా సోదరుడు, ఎందుకంటే తాను పాపం ఎరుకల కులంకి సంబంధించినటువంటి మహేష్ అన్న మా సోదరుడు న్యాయం అడిగినందుకు ఆయన మీద మూత్రం పోసి మరీ హింసించి, అంటే ఎంత దారుణమైన చర్యలు చేశారో మీరు తెలుసు. ఈరోజు చూసుకున్నట్టయితే ఇకపోతే ఎస్సీలని తండోపతండాలు, ఒక డాక్టర్ గారు అయితేనేమి, అలాగే ప్రొఫెసర్లు అయితేనేమి, ఆ టీచర్లు అయితేనేమి, ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. అయితే ఇతనికి ఆయన తాలూకా కేడర్ మీద అనంతమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఆ అనంతమైన ప్రేమలో కూడా అనంతబాబు గారు ఒకరు ఉన్నారు. ఎందుకనంటే ఎమ్మెల్సీగా ఆయన మాతో పాటు కౌన్సిల్కి వస్తూ ఉంటే నిజంగా సభ్య సమాజంలో పుట్టిన ఒక మహిళగా తలదించుకొని సిగ్గుపడ్డాం అందరం. ఆయన వచ్చి ఆయన చట్టాలు చేస్తారా, ఆయన నీతులు చెప్తాడా, ఆయన అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తాడా, ఆయన అక్కడికి వచ్చి ప్లకార్డులు పట్టుకుంటాడా? ఇది జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకుంటాడంటే, అంటే నీ తాలూకా ఉద్దేశం ఏంటి? ఎవరినైనా చంపు, ఎవరినైనా దోచుకో, ఎవరిని అలాగే దాచుకో, ఇదే మన తాలూకా సిద్ధాంతం, మనది గొడ్డల పార్టీ, మనం ఇలాగే ఉండాలని చెప్పటమా? ఇవేనా నీతులు చెప్పటం? ఎంత దారుణం అంటే, కనీసం ఒక మనిషిని చంపి, ఇంకా ఏమిటి అంటే గత 5 సంవత్సరాలుగా సీసీ ఫుటేజీలు తీయలేదంట పాత పోలీసులు. అంటే పోలీసుల మీద ఎంత ప్రెషర్ ఉందో మీరు ఆలోచించండి. అదే పోలీసులు ఈరోజు 60 సీసీటీవీ ఫుటేజీలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు. మరి అప్పుడు ఎందుకు తీయలేకపోయారు? అంటే వాళ్ళని ఎంత హింసించి ఉంటారు, వాళ్ళు ఎంత బాధ పెట్టి ఉంటారు. సీసీ ఫుటేజీలు తీసిన ఫుటేజీలు కూడా 2, 3 తీసి అవి చీకట్లో తీశారు. అంటే మనుషులను ఎలా గుర్తుపడతారు? ఒక మనిషిని తీసుకెళ్ళి చంపేసి నీకు ఎంత ధైర్యం ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ డోర్ డెలివరీ చేస్తావు? అంటే అది భరతేకంపు కాదా? అది నిజంగా నన్ను ఏమీ చేయలేరన్న నిర్లక్ష్య ధోరణి కాదా? ఒక దళితుడే కదా, ఒక డ్రైవరే కదా, నేను చంపాడు ఇంటి ముందు పడేస్తాను, ఏం చేసుకుంటాడో చేసుకోమనే కదా మీరు సవాల్ ఇస్తున్నట్టు తీసుకెళ్ళి పడేస్తారు ఆ డ్రైవర్ని. ఆ తల్లిదండ్రులు బాధపడితే, ఎక్కడో చచ్చిపోతే తీసుకొచ్చి మీకు నేను సాయం చేశానని మళ్ళీ వాళ్ళ దగ్గర మాట్లాడతారా? ఎంత దారుణం అండి. ఈరోజు చూసుకున్నట్టయితే అతని మీద 31 గాయాలున్నాయి. ఆ ఒంటి మీద ఒక 3 గాయాలు లోతుగా ఉన్నాయి. ఆయన భుజం మీద గోళ్లతో గీకేసినటువంటి గీర్లున్నాయి. చూసుకున్నట్టయితే ఆ ధర్మపత్ని కూడా సహకరించింది అంటే ఏమనాలి అసలు? ఎక్కడైనా ఈ దారుణం ఉందా? భార్యాభర్తలు కలిపి చంపేస్తారా? చంపేసి తీసుకెళ్ళి డోర్ డెలివరీ పడేస్తారా? పడేసి ఈరోజు మళ్ళీ తిరిగి ఎవరైనా సాక్షులు చెప్తారు అంటే వాళ్ళని చంపేస్తామంటారా? 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తారా? మీరు మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే భూమి మీద ఉండరు అని బెదిరిస్తారా? అంటే యథా రాజా తదా ప్రజ. నిన్న లేదు మొన్న మీ బాబాయ్ హత్య కేసులో, అది హత్య కేసు కాదు, మర్చిపోయాం మనం, గుండెపోటు కదా, గుండెపోటు వచ్చింది వాళ్ళ బాబాయ్కి. ఆ గుండెలపోటు ఆ కూతురు వచ్చినంత వరకు అది గుండెపోటుగానే మార్చుకుంటూ వచ్చారు. గుండెపోటుగానే మనిషిని కుట్టేశారు. గుండెపోటనే మనిషి ఆ రక్తం అంతా తుడిచేశారు. గుండెపోటనే చెప్పి మనిషిని మొత్తం ప్యాక్ చేసేసారు. గుండెపోటని మొత్తం అతని శవయాత్రకు కూడా తీసుకెళ్ళిపోతున్న సమయంలో ఆ భార్య కూతురు వచ్చి చూసి ఆమె పాపం బాధపడి ఏంటి ఇన్ని ఉన్నాయి దెబ్బలు అని ఆమె పోస్ట్ మార్టంకి పంపిస్తే అప్పుడు తెలిసింది ఇది గొడ్డలి పోటు అని. ఎవరు చేశారు అని అంటే పెద్ద నంగనాచిలాగా మహా చంద్రబాబు నాయుడు గారి మీదకి వచ్చారు ఆ రోజు. అంటే ఎలాగైనా మార్చడంలో, బమ్మిని తిమ్మి చేయడంలో నువ్వు సిద్ధహస్తుడివని ఆ రోజే అందరూ తెలుసుకోలేకపోయారు. మా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి ఆయనే చేశారు అని కళ్ళబొల్లు మాటలతో, దొంగ ఏడుపులతో అందరినీ నమ్మించడానికి ఊర్లోకి బయలుదేరాడు. ఈరోజు చూసుకున్నట్టయితే సొంత తల్లి, చెల్లి, చిన్నాన్న కూతురు, ఆ చెల్లి వీళ్ళందరూ కూడా ఇతనే చంపించాడు అని క్లియర్గా చెప్తున్నారు ఈరోజు. అక్కడ కూడా సాక్షులు ఎవరైనా చెప్తారు అని బయటకు రాగానే తర్వాత రోజు సాక్షి చనిపోవటం పెద్ద మిరైకల్. అది ఎలా చనిపోతున్నాడంటే ఎవరికీ తెలియదు. ఆత్మహత్య చేసుకుంటున్నారంటారు కొందరు.
కడుపుల నొప్పితో తాళలేక చనిపోయాడు అంటారు కొందరు. అంటే సాక్షుల్ని ప్రభావితం చేసి కోర్టుకు రానివ్వకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి సాక్షుల్ని చంపించేవాళ్ళు, ఈరోజు మీ శిష్యుడు ఎంత శిష్యుడు అంటే అనంతమైనటువంటి ప్రేమ ఉన్న మీ అనంతబాబుకి ఈరోజు సాక్షుల్ని మొత్తం అంతా మేనేజ్ చేస్తున్నారు. వెళ్ళి ఆ ఫ్లాట్లోకి వెళ్ళి మీరు ఎవరైనా చెప్తే ఒప్పుకోమని నలుగురిని బెదిరించి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి, అంటే సామ దాన వేద దండోపాయాలన్నీ కూడా వాళ్ళ మీద ఉపయోగించి చివరికి జాగ్రత్త మాకు గొడ్డలిపోటు ఉండనే ఉంది అని వాళ్ళని బెదిరించి రానివ్వకుండా చేస్తున్నారు.